ఈరోజు మన అంశము పెళ్ళి అంటే నూరేళ్ల పంట అనే అంశం మనం ఈరోజు తెలియపరచుకుందాం. మరి దేవుని వాక్యం మనం చూద్దాం. దేవుని వాక్యం గ్రంథం తీసుకుందాం. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనము. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సహాయకుడైన దేవ, సకలాశ్రద్ధలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజ్య రక్షకుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవ, మీకు వందనాలు. చదవబడిన వాక్యం మీదే నిలబడ్డ బిడ్డని మీ బిడ్డని నాయనాదిగో చూస్తున్న బిడ్డలు, వింటున్న బిడ్డలందరూ కూడా మీ బిడ్డలు. డాడీ, మీరు మాతో అందరితో మీరు మాట్లాడండి. పరమబోధ కూడా మీరు బోధించండి. మీరు బోధిస్తే మాకు సమస్తం అర్థమవుతుంది అయ్యా. అయ్యా, మీ సరిసాటు నన్ను మరుగు చేసుకోండి. మీరు ప్రత్యక్షపడండి, మీరు అధ్యక్షత ఉంచండి. చదవబడిన వాక్యం అందరికి వివరించడానికి నన్ను ఒక బోర్గా మాత్రమే, కేవలం నన్ను ఒక పాత్రగా మాత్రమే వాడుకొని సమస్తము మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుంటారని యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన అంశము పెళ్ళంటే నూరేళ్ల పంట. కొంతమంది అనొచ్చు, పెళ్ళంటే నూరేళ్ళు మంట అంటుంటారు. మంట ఎలా ఉంటుంది పిల్లలు గమనించండి. మన పెద్దవాళ్ళు అంటుంటారు పంట ఎన్ని నెలలకు వస్తుంది పంట? ఒక్కొక్క పంట 6 నెలలకు వస్తుంది, ఒక్కొక్క పంట 3 నెలలకు, పోనీ ఏదో ఎన్ని నెలలకు 12 నెలలకు 3 నెలలకు ఇలాగా పంట వస్తుంది. ఒక్కొక్క ఏదైనా పంట పండాలంటే 3 నెలలు 6 నెలలు ఒక పంట, అవునా కదా? కానీ పెళ్ళి మాత్రము 100 ఏళ్ళు కూడా పంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఈరోజు 4 మాటలు తెలుసుకుందాం మనం. ఈ 4 మాటలు మనం తెలుసుకుంటే పెళ్ళి 100 ఏళ్ళు పంటే, 100 ఏళ్ళు కోసుకునే పంటే. ఇది పంట అంటే ఏమిటి? సంతోషం, అవునా కదా? సమృద్ధిగా పంట పండి ఇంటికి వస్తే ఎంత సంతోషం అండి. పంట పండిందంటే ఎవరైనా ఏదైనా వాళ్ళకి చక్కగా ఏదైనా జరిగింది అనుకోండి, గొప్పగా అబ్బవాడు పంట పండిందిరా అంటారు. అంటే పిల్లలు గమనించండి, పంట అంటే సంతోషము, పంట అంటే ఆనందము, పంట పండింది అంటే ఎంతో గొప్పది. గమనించండి ప్రియులారా, ఈరోజు పెళ్ళి కూడా ఎటువంటిది అంటే పంట అది ఎప్పటిది అంటే ఒక్క రోజు 6 నెలల పంట, సంవత్సరం పంట కాదండి. పెళ్ళి అంటే ఎన్నేళ్ళు పంటది? 100 ఏళ్ళ పంట. 100 ఏళ్ళ పంటగా ఈ పెళ్ళి ఉండాలి అంటే 4 మాటలు మనం ఈరోజు తెలుసుకుందాం. మన పెద్దవాళ్ళు అంటారు, 4 ముక్కలు 4 మాటలు చెప్పండి అమ్మాయి వెళ్ళేటప్పుడు అంటుంటారు. 4 మాటలు చెప్పాలంటుంటారు. అంటే 4 మాటలు ఏమిటి అంటే ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ 4 మాటల ద్వారా పిల్లలు గమనించండి, మనం ఈ 4 మాటలు 4 విషయములు దేవుని గ్రంథము ద్వారా మనం తెలుసుకుందాం. దీన్ని బట్టి మనం ఆచరిస్తే పెళ్ళి 100 ఏళ్ళు పంటే. అనగా 1 సంవత్సరము, 1 6 నెలలు 2 నెలలు పంట కాదు, 100 ఏళ్ళు పంట. ఆనందము, సంతోషము, అబ్బో గొప్ప మహా ఆనందముగా ఉంటుంది ఈ పంట. ఈ పంటల గురించి మనం తెలుసుకుందాం. అసలు ఎలా చేయాలి, 4 మాటలు ఏమి తెలుసుకోవాలో ఈరోజు 4 విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ గురించి ఏమనంది వాక్యము? నిన్ను వలే, నీ శరీరము వలే నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావు అలాగే నీ భార్యను ప్రేమించు. ప్రేమ మొట్టమొదటిది ఏమి కావాలి? ప్రేమ కావాలి. ప్రియులారా, ప్రేమ విషయంలో గమనిద్దాం. తన శరీరమును ఎవరు కూడా హింసించుకోరు, ఎవరు కూడా బాధ పెట్టుకోరు, కొట్టుకోరు. ప్రియులారా గమనించండి. అలాగే పురుషుడు ఏం చేస్తాడు? తను ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఏదైనా పొరపాటు చేశాడు అనుకోండి, ఆ పురుషుడు తన శరీరాన్ని కొట్టుకుంటాడా? చేతులు పెట్టి కొట్టుకుంటాడా? తన చెంపను తనే కొట్టుకుంటాడా? తన ఒళ్ళని చీర్చుకుంటాడా? గమనించండి, ఏం చేస్తాడు? తను తప్పు చేసినా ఏమి చేసినా తన శరీరాన్ని హింసించుకోడు. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా తన శరీరాన్ని. అలాగే ఏ పొరపాటు జరిగినా, తప్పు చేసినా, ఏ జరిగినా తన శరీరాన్ని ఎలా హింసించుకోడో, తన శరీరాన్ని ఎలా చూసుకుంటాడో తన భార్యను కూడా అలాగే చూసుకోవాలి. అది ప్రేమ. గమనించండి ప్రియులారా, ఆ విధంగా మనం ఈరోజు గమనిద్దాం. ఆ ప్రేమ విషయంలో ఏ విధంగా ఉండాలో చూద్దాం. యోహానుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనం ప్రేమించుచున్నాము. మనం గమనించాలి. భార్య భర్త విషయంలో గమనిస్తున్నాం.
భర్త ప్రేమ ఎక్కువ, భార్య ప్రేమ ఎక్కువ అంటే వీళ్ళిద్దరి గురించి కాదు. మొట్టమొదటి ఎవరు ప్రేమించారు వీళ్ళని? దేవుడు ముందు ప్రేమించాడు. ప్రియులారు గమనించండి, ప్రేమ గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే దేవుడు మనల్ని ముందుగానే, మనం ప్రేమించక ముందే దేవుడు మనం ప్రేమించాడా, లేదా మనం ప్రేమించాడు దేవుడు మనం ప్రేమించాడా? ఇదేంటండి, నేను దేవుడిని తెలుసుకున్నాకే కదా దేవుడు నన్ను ప్రేమించడం మొదలు పెట్టాడు అంటున్నావా? ప్రియులారు గమనించండి, నీవు నేను పుట్టక ముందే, ప్రియులారు గమనించండి, మన కొరకు మన పాపాల నిమిత్తము తన అద్వితీయ కుమారుని, తన ఏకైక కుమారుని లోకమును ఎంతో ప్రేమించి మన కొరకు ఈ లోకానికి ఇచ్చేశాడు. చూడండి, మనం ప్రేమించి అదిగో నాయన నువ్వు నా కొరకురా నా కొరకురా అని పిలిస్తే వచ్చాడు ఆయన. మన పిల్లకు ముందే మనం ప్రేమించి మన కొరకు లోకానికి వచ్చాడు. మొట్టమొదటి ప్రేమ ఎవరిదంటే దేవునిది. మొట్టమొదటి ప్రేమ ఆయన మనల్ని ప్రేమించాడు. అలాగే ప్రియులారు గమనించండి, ఈ ప్రేమ ఎలా ఉండాలి అని అంటే గమనిస్తే వాక్యం ఎలా ఉంది అని ఆ ప్రేమ చూస్తుంటే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము, ప్రేమను రుద్దు చేయగోరువాడు తప్పిదములు దాచిపెడతాడు. ప్రేమ వృద్ధి చేసాడు. వృద్ధి అంటే ప్రేమను ఎక్కువ చేసుకునేవాడు, ఎక్కువ చేసుకునే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎక్కువ చేసుకునేవారు ఏం చేస్తారంట? తప్పిదములు దాచిపెడతారు. గమనించండి, తప్పిదములు వస్తాయి. భార్య ఎందో తప్పు ఉంటుంది, భర్త ఎందో ఏదో తప్పు ఉంటుంది. భార్య ఎందు తప్పున్నా భర్త ఎందు తప్పున్నా ఏం చేయాలంటే ప్రేమను ఎక్కువ చేసుకోవాలంటే దాన్ని కప్పెట్టుకోవాలి, దాచిపెట్టాలి. ప్రేమ విషయంలో గమనించండి, ప్రేమించేవాడు వృద్ధి చేసుకునేవారు ఎవరైనా సరే ప్రేమను ఎక్కువ చేసుకోవాలి అనుకున్నవాడు తప్పిదములను ఏం చేయాలంట? దాచిపెట్టాలి. ఇంకా చదవండి, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేస్తాడు. జరిగిన దాన్ని మాటగా గుచ్చి ఇదిగో పలానా తప్పు చేసావు, పలానా తప్పు చేసావు, పలానా పొరపాటు చేసావు, నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని వాళ్ళ అత్తమాన మధ్య దెప్పుతూ ఉంటుంటే అది ప్రేమ తగ్గుతుందే కానీ పెరగదు. గమనించండి, ప్రేమ పెరగాలి అంటే ఆ తప్పు దాన్ని కప్పుపుచ్చాలి. నీ భర్త ఎందుకు తప్పు వచ్చిందనుకోండి, నీ భర్త ఎందుకు ఏదైనా తప్పు జరిగిందనుకోండి, ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, అది నలుగురికి వివరించేసేలాగా బాహాటముగా చెప్పకూడదు నీ భర్త విషయంలో. అలాగే నీ భార్య ఏదైనా తప్పు పొరపాటు చేస్తుంది అనుకోండి, నీ భార్య విషయంలో అందరికీ పబ్లిక్ అయ్యేలాగా అవి అలా చేస్తుంది ఇలా చేస్తుంది ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని ఆమెను అందరికీ బాహాటంగా చెప్పకూడదు. ఏ తప్పు జరిగినా, భర్త తప్పు చేసినా భార్య తప్పు చేసినా వాళ్ళిద్దరు ఏం చేయాలంట? తప్పుని అది కప్పెట్టాలి, తప్పించేలా చేయాలి. కానీ అది అందరికి వెల్లడి చేసేలాగా ఉండకూడదు. దాన్ని మాటికి మళ్ళీ ఎత్తేవాడు, మాటికి దెప్పేవాడు, పలాంది చేసావు ఎలాగుండేవాడు అని చెప్పేవాడు ఏం చేస్తాడండి? మిత్రభేదము. వాళ్ళు స్నేహభావం, భార్య భర్తలు ఇద్దరు స్నేహభావం ఉండదు. ప్రియులారా ప్రేమించే విషయంలో గమనించండి, ప్రేమ అబ్బో నా భార్య అంటే చాలా ప్రేమ అండి, నా భర్త అంటే చాలా ప్రేమ అండి, నా భర్త రాగానే అబ్బో వేడి నీళ్ళు పెట్టేస్తానండి, చక్కని బట్టలు ఇస్త్రీ చేసి ఇచ్చేస్తానండి, నా భర్తకి కాళ్ళు కూడా బూట్లు తొలగేస్తానండి, సాక్స్ కూడా తొలగేస్తానండి, అబ్బో నా భర్త అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తానండి అని అన్న. నువ్వు నీ భర్తలో ఏ పొరపాటు జరగనే వెళ్ళి మీ అమ్మ తల్లిదండ్రులకో నీ స్నేహితులకో నీ ఇంటి వరకు చెప్పేస్తే అది ప్రేమ? ప్రియులారు గమనించండి, అది కాదు. ప్రభు నోటుతో చెప్పేసి ఒప్పుకోలేదండి, అక్కడ తగ్గిపోవాలా. లోకాన్ని ఎంతో ప్రేమించాలి లాగిపోయాడా? తన కుమారుడిని లోకానికి ఇచ్చాడు, ప్రేమ ఏంటో చూపించాడు. ప్రియులారు గమనించండి, అలాగే నీ ప్రేమ ఏమిటంటే నువ్వు శాస్త్రంతో చూపించేసి అందరం మెప్పించడం కాదు, ఏ తప్పులు జరిగినా దాన్ని కప్పు పుచ్చుకోవాలి. భార్య అయినా భర్త అయినా. అక్కడ మన వాక్యం మనం చూస్తున్నాం. ఇంకా చూద్దాం, పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం త్వరగా తీద్దాం. ప్రేమ అనేక పాపములు కప్పెను గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు నిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి మీద ఒకరు ఏం చేయాలి? భార్య భర్తలు ఇద్దరు కూడా అన్నిటికంటే ముఖ్యమా అంటే ఏది? అన్నిటికంటే ప్రియులారా భార్య కంటే ఇంకోటి ముఖ్యము కాదు, భర్త కంటే ఇంకోటి ముఖ్యం కాదు. వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఏమి చేయాలంటే ఒకరికి ఒకరు మిక్కిలి ప్రేమ కలిగిన వారే ఉండాలి. భార్య కన్నా డబ్బు ధనమో ఆస్తియో ఎక్కువ అనుకోకూడదు, భర్త కన్నా డబ్బు పేరో ప్రతిష్టయో గొప్పవి అవి ఎక్కువ అనుకోకూడదు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఏమి చేయాలంట? ప్రేమ ఉండాలి మిక్కుటుగా. ప్రతి ఇద్దరు కూడా ఏమి ఉండాలంటే ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది అని మనం దేవుని వాక్యం చూస్తున్నాం. ప్రియులారా మొట్టమొదటికి 4 మాటలు మనం తెలుసుకుంటాం.
గమనిస్తున్నాం. ఈ 4 మాటలు పెళ్ళంటే 100 ఏళ్ల పంటగా మనకు ఉండాలి. పంట అంటే రోజు పంటగా ఉండాలి. 100 ఏళ్ళ పంటగానే ఉండాలి, కానీ 100 ఏళ్ల మంటగా ఉండకూడదు. కాబట్టి మనం గమనించవలసింది మొట్టమొదటిది మనం ఏమి చేయాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఒకరు అబ్బో చాలా ప్రేమ ఉందని మాటలతో కాదు. ఏమైనా తప్పిదములున్నా పొరపాట్లున్నా ఏమన్నా చిన్న పొరపాట్లు పెద్దయే ఉండొచ్చు, అది భార్య భర్తల మధ్యనే ఉండాలి. కానీ పబ్లిక్ చేసుకోకూడదు, బయట చెప్పుకోకూడదు, ఎవరికి తెలియపరచకూడదు. అది ప్రేమ ఇద్దరికి ఒకరి మీద ఒకరి ప్రేమ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? తన భర్త తప్పు చేసిన భార్య బయట పెట్టినప్పుడు నా భార్య ఎంత మంచిదో అని ఆ భర్తకి ఇంకా ప్రేమ కలుగుతుంది. తన భార్య తప్పు చేసినా తన భర్త బయట పెట్టినప్పుడు ఆ భార్య అంటుంది, నేను ఇటువంటి పొరపాటు జరిగిన ఎవరికి చెప్పకుండా నా భర్త నన్ను క్షమించాడని ఆ భార్య కూడా ఎంతో ప్రేమ, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండాలని గమనిస్తున్నాం ప్రియులారా. మొట్టమొదటి 2వ మాటగా మనం చూద్దాం, క్షమాపణ. మొట్టమొదటిది ప్రేమ, 2వది క్షమాపణ. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము ధరించుకునిడి. ఎవడైనాను తనకు హాని చేసినని అనుకునే ఎడల ఒకరికొకడు సహించుచు ఒకరికొకడు క్షమించుకోవాలి. ఏం చేయాలంటే 2ది ముందుగా ఏముంది? ప్రేమ. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమగా చూడాలి? తండ్రి ఆ యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో ఆ విధమైన ప్రేమ మనలో ఉండాలి. 2వదిగా మనం చూస్తున్నాం, క్షమించుకోవాలి. ఎలా క్షమించుకోవాలంట? ఎలా క్షమాపణ ఉండాలంట? దీర్ఘశాంతం ఉండాలి, జాలి ఉండాలి, సాత్వికమైన మనస్సు ఉండాలి. ప్రియులారు గమనించండి, దీర్ఘశాంతం అంటే ఆ క్షమాపణ ఎప్పటివరకంటే ఒకసారే, ఒక నిమిషమే, ఒక గంటే, ఒక రోజేనా? దీర్ఘశాంతముగా, ఎప్పుడు కూడా దీర్ఘము, ఎప్పుడు కూడా. ప్రియులారు అలాగే సాత్వికమైన నెమ్మదితనం ఉండాలి. ప్రియులారు దయాళత్వం ఉండాలి ఆ భార్య భర్తల మధ్య. ఇంకేమో చూడండి, ఒకరికి ఒకరు ఎవరైనా హాని చేశారని తెలుసుకుంటే, భార్య భర్తకు హాని జరిపించేలాక భర్త భార్యను హాని ఏదైనా జరిగిందని తెలుసుకుంటే వారు ఏం చేయాలంట? సహించుకొని ఒకరికొకరు క్షమించాలి. నువ్వు నన్ను అలా తిట్టావు కదా, అలా కొట్టావు కదా, లేకపోతే అలా అన్నావు కదా, ఇదిగో నీకు అంత ఏంటో నేను చూస్తాను, నీ అంత ఏంటో నేను చూస్తానని భార్య భర్తను అనకూడదు, భర్త భార్యను అనకూడదు. ఏం చేయాలంటే ఒకరికొకరు సహించుకోవడం నేర్చుకోవాలంట. భర్త ఏదైనా జరిగినప్పుడు భార్య సహించాలి, భార్య జరిగినప్పుడు భర్త సహించాలి, ఇద్దరు సహించుకోవాలి. ఈ సహించే విషయంలో చేస్తే క్షమించే గుణం, క్షమాపణ కావాలి. ప్రియులారు గమనించండి, భర్త ఏదైనా తప్పు జరిగినప్పుడు నేను మగవాడనిలే తప్పు చేశానని అతడు సరిచేసేసుకోకూడదు. క్షమించమని అడిగే మనస్తత్వం ఉండాలి భర్తకైనా. ప్రియులారా, భర్త అడిగాడు కదా అని ఏదో గొప్పగా ఈమె ఫీల్ అయిపోకూడదు. క్షమించే హృదయం భార్యకు కూడా రావాలి. అలాగే భార్య ఏదో పొరపాటు జరిగినప్పుడు భర్తను అడిగే హృదయం కూడా ఈమెకు రావాలి. క్షమాపణ, సారీ అండి, భార్య కూడా అడగాలి. భార్య అడిగినప్పుడు నేను క్షమించను అని భర్త అనకూడదు, భర్త కూడా క్షమించే హృదయము రావాలి. ఒకరు క్షమించుకోవాలి. ప్రియులారా, భార్య భర్తల మధ్య ఏ చిన్న పొరపాట్లు జరిగినా భర్త ఎందైనా భార్య క్షమించాలి, భార్య ఎందైనా భర్త క్షమించాలి. నేను క్షమించను, ఇంకా నేను క్షమించే ఉద్దేశమే లేదు అని అంటే అది చాలా విపరీతంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏ జరిగినా సరే వాళ్ళు దీర్ఘశాంతం వహించాలి. వాళ్ళు ఒకరి మీద ఒక సాత్వికమైన మనస్సు, దయాళత్వము వాళ్ళు ఉండాలి. ఒకరు ఎడల ఏమైనా జరిగినది అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? సహించుకోవాలి. సహించే గుణము తక్కువైపోతుంది ఈరోజు ప్రియులారా. సహనము తక్కువైపోతుంది. సహనము తక్కువైపోయి క్షమాపణ హృదయమే వాళ్ళనికి రావట్లేదండి. క్షమించే గుణము వాళ్ళనికి రాకపోవడానికి, క్షమించే హృదయం వాళ్ళనికి రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? సహించలేను, ఇంక నేను సహించలేను నేను అంటూ ఉంటుంది భార్య. భర్త అంటాడు, నిన్ను అంతగానే ఎక్కువ సహించలేకపోతున్నానని భర్త అంటుంటాడు. ప్రియులారా, సహించుకోలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? వీళ్ళు క్షమాపణ అనే హృదయం రాకపోవడానికి కారణం. భార్య భర్తలు ఇద్దరు కూడా ఏమి చేయాలి అంటే ఒకరికొకరు క్షమాపణ అడగకోవాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా సారీ, ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పండి, నేను చూసుకుంటాను అని భర్త అన్నప్పుడు భార్య కూడా అనాలి, పోన్లేండి ఏదో చిన్న పొరపాటు జరిగింది, సారీ చెప్తున్నారు కదా, ఇంక సరే అండి అని ఈమె కూడా ఒప్పుకొని
అతను సక్కరంటాడు. అలాగే భార్య కూడా సారీ చెప్పినప్పుడు పర్వాలేదులే, ఏదో చిన్న పొరపాటు జరిగింది, పర్వాలేదులే అని భర్త అన్నాడు. కానీ సారీ చెప్తే అయిపోయిందా, క్షమాపణ చెప్తే అయిపోయిందా, అలా కదా ఇలా కదా అని సహించే గుణం లేకుండా ఉంటే అది ఏంటి, పంటగా ఉండదు, మంటగా ఉంటుంది. ప్రియులారా గమనించండి, పంటగా ఉండాలంటే క్షమించుకునే గుణము కావాలి. ఆ క్షమాపణ గురించి మనం దేవుని వాక్యంలో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. క్షమించాడు. ప్రియులారా గమనించండి, క్షమాపణ ఎలాగుందండి అంటే ప్రియులారా, ఈ క్షమాపణ ఎక్కడి నుండి తెలుసుకుందాం, ఎక్కడి నుండి నేర్చుకుందాం? అసలు ప్రేమ ఎక్కడి నుండి నేర్చుకుందాం అంటే మొట్టమొదటి మనం నేర్చుకున్నాం, అది దేవుడు మొదట మనల్ని ప్రేమించాడని తెలుసుకున్నాం, ప్రేమ ఎటు ఉంటుందో. తర్వాత రెండోది క్షమాపణ ఎక్కడి నుండి వస్తుందంటే దేవుడు మనల్ని క్షమించాడు. మన ఘోరమైన అపరాధాలు, దోషాలు చేసి అతిక్రమాలు చేసిన మనల్ని దేవుడు క్షమించి మనల్ని తప్పించాడు వాటి నుంచి. ప్రియులారా గమనించండి, దేవుడు అంటే ఆయన అంటున్నాడు, అందుకే ఆయన శిలువ మీదకు వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి నాయనా అంటున్నాడు. అంటే ప్రియులారా గమనించండి, అక్కడ కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, శిలువ వేస్తున్నారు, అనేకమైన బాధలు, చిత్రహింసలు పెడుతున్నా వాళ్ళకి ఏంటో తెలియదంట. వీళ్ళకి ఏమిటో తెలియట్లేదయ్యా, వీరు వెరగకున్నారు కాబట్టి తండ్రి వీరిని క్షమించని తండ్రి యేసు ప్రభు తండ్రికి జ్ఞాపన చేస్తాడు. ప్రియులారా అటువంటి క్షమాపణ మనకి రావాలి. ఎటువంటిదో తెలుసా, ప్రభు మనల్ని క్షమించాడు కాబట్టి మనం ఒకరికి ఒకరు క్షమించుకోవాలి. భార్య భర్త, దేవుని నమ్మిన బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మొట్టమొదటి ప్రేమ, ఆ ప్రేమ ఎటువంటిదో ప్రభు నందు ప్రేమను చూస్తావు. రెండోది ఎటువంటిదో తెలుసా, ప్రభు నందు క్షమాపణ ఎట్టి రీతిగా క్షమించాడో మనందరినీ మనం కూడా ఒకరికి ఒకరు క్షమించుకోవాలి. మూడవదిగా మనం చూస్తున్నాం మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. సమాధానము. మూడవదిగా ఏమి చేయాలి అంటే సమాధానం కలిగే హృదయం ఉండాలి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల మీలో మీరు ఉప్పు సారము కలిగిన వారే ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి. ఒకరితో ఒకరు ఎలా ఉండాలి, సమాధానంగా ఉండాలి. దానికి ముందు ఒక ఉదాహరణ ఇస్తుండే యేసు ప్రభు. సమాధానముగా ఉండాలంటే ఏమి కలిగి ఉండాలి, ఉప్పు సారము. ఉప్పు గుణము పోయిందనుకోండి, ఉప్పు గుణం ఏమిటి, లక్షణము, ఉప్పుకున్న లక్షణం ఏమిటి, ఉప్పగా ఉంటుంది. దాని లక్షణం ఏమిటి, పాడు చేయదు. పచ్చళ్ళలో అయినా దేంట్లో అయినా ఎక్కువ నిల్వ ఉండడానికి ఉప్పు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఉప్పుకున్న లక్షణం ఏమిటి అంటే అది పాడు చేసే గుణము కాదు, ఉప్పు నిల్వ చేస్తుంది, ఉప్పు రుచినిస్తుంది. ప్రియులారా అలాగే వారు ఏం చేయాలి, సమాధానం కలిగి ఉన్నవారు ఎలాగ ఉండాలంటే వాళ్ళు ఇద్దరి కూడా ఒకరికి ఒకరు తోడ్పడేలాగా, ఉపయోగపడేలాగా ఉండాలి. ఉప్పు గుణం పోయిందనుకోండి, దాంట్లో ఉప్పుదనమే లేదనుకోండి, ఆ ఉప్పు కళ్ళు తీసుకున్నాం, ఆ ఉప్పుని తీసుకున్నావు కళ్ళులో, అందులో ఉప్పు అంతా పోయింది, ఉప్పు లేదు. అదేంటి దేనికి పనికి వస్తుంది, కూరలో వేసుకుంటే ఏమైనా ఉప్పు వస్తుందా? ఉప్పు లేనప్పుడు ఏం చేస్తావు, దాన్ని పడవేస్తావు. పిల్లలు గమనించండి, అటు రీతిగా భార్యాభర్తల విషయంలో మనం గమనిస్తే ఒకరికొకరు సారము అంటే ఒక్కరి విషయంలో ఒకరు ఏ విధంగా అంటే వాళ్ళు గుణమును, భార్య తన గుణమును, భర్త తన గుణమును పోగొట్టుకునే విధంగా ఉండకూడదు. ఏ విధంగా ఒక ఉదాహరణ చెప్పుచున్నాను గమనించండి. భర్త భార్య విషయంలో సమాధానముగా ఉండాలి అంటే ఇద్దరు సమాధానము కలిగి ఉండాలి, సమాధానము పడి ఉండాలి. అంటే ఏమి చేయాలంటే భార్య ఏదన్నా వంట చేసినప్పుడు, కూర చేసినప్పుడు అందులో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఇప్పుడు ఇతను ఏం చేయాలి, సమాధానం కలిగిన భర్త ఆ భార్యను చాలా బాగుంది ఆమె అడుగుతుంది, ఇతను తినలేకపోతూ ఉంటాడు పాపం. తినలేకపోయినా ఆ భర్త పాపం అలాగే తింటూ, అమ్మ చాలా బాగా చేస్తావు వంటకం, చాలా బాగుంది, పర్వాలేదు. వాళ్ళ అమ్మతో కూడా వాళ్ళంతా కూడా చాలా బాగా చేసిందమ్మా, మీరు ఎప్పుడు ఇలా చేసి పెట్టలేదు. సమాధానం. అంతేకాని గొడవ పడి కొద్దిగా ఉప్పు ఎక్కువైనందుకు పెద్దంత రాతంతం చేసేసి ఇది ఎవరు తింటారు, మనుషులు తినేదానా, ఇలాగైనా చేసేది నీ అమ్మ నీ నాన్న ఇలాగైనా నేర్పారు, నీకో పని వచ్చా, నీకో వంట చేయడం వచ్చా, పెద్దంత రాతంతము చేయకూడదు. ఇద్దరు సమాధానము కలిగి ఉండాలి. కొంచెము పొరపాటే జరిగినప్పుడు చెప్పాలి వెంటనే, తర్వాత ఎవరు లేనప్పుడు అమ్మ కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, తర్వాత మళ్ళీ సరి చేసుకొని ఆమెతో చెప్పాలి, సమాధానం పడాలి. పిల్లలు గమనించండి, అట్టి రీతిగా భర్త విషయంలో అయినా సరే భర్తలో ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. ఒకవేళ నేను కాకుండా ఏదో చిన్న పొరపాటు ఏదో తప్పు చేసినప్పుడు వెంటనే హలో మమ్మీ, హలో డాడీ, మీ అల్లుడు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, అలాగున్నాడు, ఇలాగున్నాడు, వెంటనే ఫోన్ కలిసి చేసి
ఇది సమాధాన పడే మనస్తత్వం కాదా? ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు ఆ భర్త విషయంలో నువ్వు వారికి తెలియపరచకుండా నీకు నువ్వు సమాధాన పడడం నేర్చుకో. నీ భర్తను మార్చుకునే విధానము ఎందుకో తెలుసా? దేవుని వాక్యములోనే మనం చూడొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. అల్లరికి కర్త కాదు. దేవుని నమ్మిన నువ్వేం చేయాలి? నమ్మాలి? నేను నమ్మిన దేవుడు సమాధానకర్తే కానీ అల్లరికి కర్త కాదు. అందుకని నువ్వు ఇప్పుడు ఏం చేయకూడదు? అల్లరి చేసుకోకూడదు. నీ భర్త నువ్వు అల్లరి చేసుకోకూడదు, నీ భార్య నువ్వు అల్లరి చేసుకోకూడదు. ప్రియులను గమనించండి, 4 మాటలు తెలుసుకుంటున్నావు. 4 విషయంలో ఎలాగ ఉండాలంటే అది కూడా ప్రభు విషయంలోనే తెలుసుకుంటున్నావు. ప్రేమ, ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, ఎలా ప్రేమించాడో తెలుసుకున్నావు. రెండవదిగా ఏమి చేసావు? క్షమాపణ, ఆయన మనం క్షమించాడు. అట్టి రీతిగా మీ భార్య భర్తలు కూడా ఒకరు క్షమించుకోవడం నేర్చుకోవాలి. మూడవది సమాధానము, ఆయన సమాధానకర్త, ఎల్లరికి కర్త కాదు. భర్త భార్య దెబ్బలాడుకుంటుంటే వీళ్ళు దేవుని నమ్మిన వారేనా అంటారు. నువ్వు నమ్మిన దేవుడు ఎవరు? అల్లరికి కర్త, సమాధానకర్త నమ్మేవు కాబట్టి నీవు సమాధానంగానే నీ ఇంట్లో ఉండాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా సమాధానంగానే ఉండాలి. సమాధానకర్త నమ్మేవు కాబట్టి. తర్వాత 4వదిగా చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అడుగుతున్నారు భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చూడండి, గమనించండి. ఇద్దరు కూడి ఏక మనసుతో, ఒకే మనసుతో ఏ ప్రార్థన అయితే చేస్తారో ఈ భూమి మీద ఉండగా ఇద్దరు కలిసి ఒకే మనస్తత్వంతో ప్రార్థన చేస్తారో అది పరలోకములో నా తండ్రి వలన కార్యము జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భార్య ప్రార్థన చేస్తే భర్త చేయడు, భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేయదు. ప్రభు ఏం చెబుతున్నాడు? ఇద్దరులో ఏక మనసు ఎవరికి ఉంటుంది? భార్య భర్తలు ఇద్దరికి ఉంటుంది. వారిద్దరు కూడా ఎలా ఉండాలి? ఇద్దరు 2 శరీరాలైనా సరే ఒకే శరీరం, ఒకే మనసు, ఒకే ఆత్మ కలిగి ఉండాలి. భార్య భర్తలు ఇద్దరే అలా కలిగి ఉండగలుగుతారు. ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇద్దరు ఏకీభవించి ఒకే మనసుతో ప్రార్థన చేయాలి. ప్రియులను గమనించండి. నువ్వు చేస్తే సరిపోతుందిలే, నువ్వు చేసాయి, నా ప్రార్థన కూడా నువ్వే చేసాయి అంటే నీ గురించి కూడా ఆమె తినేస్తే. ప్రియులను గమనించండి. నీ భర్తను ప్రార్థనకు రమ్మన్నప్పుడు నా గురించి కూడా నువ్వే చేసే అమ్మాయి అంటే అయితే నీ భోజనం కూడా నేనే చేసేనా? ఆకలి తీరిపోతుందా అంటే? ప్రియులను గమనించండి. ఎవరు ఆకలిస్తే వారు భోజనం చేయాలి. అలాగే భార్య భర్తలు ఇద్దరూ కలిసి ప్రార్థన చేయాలి. ఈ భూమి మీద ఏకీపించి ప్రార్థన, పరలోక రాజ్యం నుంచి నీకు కార్యం జరగాలంటే ఇద్దరూ కలిసి కూడా ప్రార్థన చేయాలి. వాక్యం గమనించండి ప్రియులారా. మొట్టమొదటిగా ప్రేమ, ఇద్దరు ప్రేమ ఎలాగుందో యేసు ప్రభు గురించి తెలుసుకున్నాం. రెండోది క్షమించే గుణం చూసుకున్నాం. తర్వాత మూడవదిగా మనం చూస్తున్నాం సమాధానం కలిగేది. 4వది చూస్తున్నాం ప్రార్థన ముఖ్యముగా ఉండాలి. నలుగురు విషయంలో సమాధానం కలిగిన వారు ఏం చేయాలంటే ప్రార్థన, ఏకీభవించి ప్రార్థన చేయాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా తమ గురించి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత తమ పిల్లల గురించి ప్రార్థన చేయాలి. తమ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. సంఘం గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసే ప్రార్థన చేయాలని వాక్యం మనం గమనిస్తున్నాం. తర్వాత మనం చూద్దాం ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇద్దరు కష్టం వలన ఉభయులకి ఇద్దరికి, అంటే ఇద్దరు కూడా కష్టపడి ప్రార్థన చేస్తారు అనుకోండి, అది ఇద్దరికీ మేలు కలుగుతుంది. ఒంటిగాడు ఉండకంటే ఇద్దరు కూడి మేలు. ఇక్కడ గమనించండి, ఇద్దరు కూడి ఉంటే ఎవరైనా సరే విరోధం వస్తే ఇద్దరు కలిసి ఆ విరోధిని దూరంగా పారద్రోలతారు. అక్కడ వాక్యం గమనించండి. అది ఒక్కడే అనుకో, ఆ విరోధి ఎవరైనా వస్తే అతను ఏమీ చేయలేడు. ఇద్దరు ఉంటే ఒక్కడిని ఎదిరించగలుగుతారు. అవునా కదండి? ఇద్దరు ఉంటే ఒకరిని ఎదిరించగలుగుతారు. అదే ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఆ ఒక్కడొచ్చి ఒక్కడిని పడగొట్టేయచ్చు. కాబట్టి ఇక్కడ ఏముంది వాక్యము? ఇద్దరు కలిసి ఉంటే ఆ దుష్టుడిని ఎళ్ళగొట్టవచ్చు. ఇద్దరు కలిసి ఒకరిని గమనించండి. భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి, వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేస్తే సాతాన్ని ఎదిరించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దుష్టుడిని ఎదిరించవచ్చు, ఆ దుష్టుని దూరపరచవచ్చు. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేయాలి, ఆ దుష్టుడిని
వెళ్ళగొట్టవచ్చు. పిల్లలు గమనించండి, ఈరోజు వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఎందుకనండి, వివాహానికి కావలసిన మెసేజ్ కదా, ఇది మనకు అవసరమా అంటే ప్రియులారా, ఇది అవసరమే. ప్రతి ఒక్కరూ కూడా గమనించండి, మన గృహంలో మన శాంతి లేకుండా, సమాధానం లేకుండా, మనశ్శాంతి లేకుండా మనం జీవిస్తున్నాము. కారణం ఏమిటో తెలుసా? అది ఎక్కడి నుంచో అశాంతి రావట్లేదు, ఎక్కడి నుంచో మనకు బాధ రావట్లేదు. మన ఇరుగో, మన పొరుగో, మన గ్రామంలో, మన దేశం వాళ్ళు ఎవరెవరో వచ్చి మన మీద బాధ పెట్టట్లా. ఎక్కడ వస్తున్నాయండి సమస్యలు, ఎక్కడ వస్తున్నాయండి కష్టాలు, ఎక్కడ వస్తున్నాయండి బాధలు అంటే మన ఇంటిలోనే, మన గృహంలోనే వస్తున్నాయి. మన గృహంలోనే, మన ఇంట్లో వస్తున్నాయి. అంటే మన ఇంట్లో మనమే మన విషయం. ఇవన్నీ 4 గమనించాలి. మన ఇంట్లో మన గృహము పరలోక గృహంగా ఉండాలంటే, మన గృహం ఆనంద గృహంగా ఉండాలంటే, మన గృహము సంతోషంతో మనం ఉండాలంటే ముఖ్యముగా మనకి 4 విషయాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియులారా. మన జీవితము 4 విషయాల్లో సమాధానము కలిగి ఉండాలి. అన్ని విషయంలో గమనించాలి. మొట్టమొదటి గమనించాం ప్రియులారా, ఏదేదో కాదు, ప్రేమ అనే విషయం ఎక్కడి నుండో తెచ్చుకోలేదు. ఇది ఏ పార్కులోనో, ఏ పార్టీలోనో, ఫంక్షన్లోనో, ఎక్కడెక్కడో దొరికే ప్రేమ కాదు ఇది ప్రియులారా. గమనించండి, ఇది ఒక్క క్రాప్తో, ఒక నెలలకి, కొన్ని నెలలకే సీజన్లోనే పంటే కాదు, సీజన్లో వచ్చే పంట కాదు. ఇది ఎప్పుడు కోసుకునే పంట. కాబట్టి ఈ పంటను మనందరము కూడా గమనించి, 4 విషయాలు గమనించి ప్రభువుని మనలోకి ఆహ్వానించుకొని ఆయనకి స్థానం ఇద్దాం. ప్రతి ఒక్కరం కూడా సంతోషము, సమాధానము దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధుడైన తండ్రి, సహాయకుడైన దేవ, ఈరోజు 4 మాటలు మాకు తెలియపరిచావు నైనా. మా జీవితం సంతోషంతో, ఆనందంతో ఉండాలి ప్రభు. నైనా ఏ కుటుంబంలో అయితే అశాంతి ఉందో, ఏ కుటుంబంలో అయితే నైనా బాధలతో, సమస్యతో, కష్టాలతో ఉన్నారో వాళ్ళన్నిటి నుంచి తప్పించినైనా వాళ్ళ గృహమును పరలోక గృహముగా, సంతోషకరమైన గృహముగా, ఆనందకరమైన గృహముగా చేరినైనా ఆ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, మనశ్శాంతిని ఆ గృహమునికి దయచేదండి నైనా. ఇంకో తండ్రి, భార్య భర్తలకు వచ్చే సమాధానము, బిడ్డల తల్లి బిడ్డలకు వచ్చే సమాధానము, అయా కుటుంబంలో సమాధానము, గృహంలో సమాధానము, గ్రామంలో సమాధానము, దేశంలో సమాధానం దయచేయండి. అవును ప్రభు, గృహంలో సమాధానం లేకపోతే దేశంలో సమాధానం ఎక్కడ ఉంటుందయ్యా? ప్రతి గృహంలో సమాధానపరిచే ఆత్మను తెచ్చండి, ప్రతి గృహములో ప్రేమను తెచ్చండి, ప్రతి గృహములో క్షమాపణ హృదయం తెచ్చండి, ప్రతి గృహములో సమాధాన పరిచయం తెచ్చండి, ప్రతి గృహము ప్రార్థనా గృహముగా చేయండి. ఎప్పుడైతే గృహము, ఆయా కుటుంబము మార్పు చెందిందో దేశమే మార్పు చెందిందయ్యా. మా గృహము మేము మార్చుకోకుండా ఎవరో మార్పు చెందిన మా గురించి కదా నాయన, ముందు మేముగా మార్చుకోవాలయ్యా. మా గృహం ఆనంద గృహంగా చేసి నాయన కూడిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం తీసుకోండి. ఈరోజు ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గృహము పరలోక గృహం, ఆనంద గృహంగా చేస్తారని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, సమాధానం మనకి మనందరికీ కూడిన ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడు నిలిచును గాక.